ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ హెచ్చరించింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపిన వివరాల ప్రకారం రాగల 2-3 గంటల వ్యవధిలో ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని, గంటకు 60 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనవసరంగా బయటకు రాకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ జిల్లాలతో పాటుగా వాటి పరిసర ప్రాంతాల్లోనే వర్షాలు పడే సూచనలు ఉన్నాయని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఎదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ఎస్డీఎంఏ సూచించింది. ముఖ్యంగా హోర్డింగ్లు, చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న గోడలు, పాత భవనాల సమీపంలో నిలబడరాదని హెచ్చరించింది. ఎదురుగాలులు, వర్షాల సమయంలో సురక్షితమైన ఆశ్రయం పొందాలని, విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా ఉండాలని సూచించింది. ఇక రైతులు, పశువుల కాపర్లు పొలాల్లో ఉండరాదని, ప్రజలు అధికారిక సమాచారం కోసం వేచి చూడాలని ఏపీ ఎస్డీఎంఏ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. ఇక ఏపీలో వెదర్ సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లలో అందిస్తారు. శ్రీనివాస్, అకాల వర్షాలు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నట్లయితే భారీగా ఈదురుగాలులతో పాటు వర్షాలు కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా పడిన సందర్భాలు ఈ రోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసాము. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు, అలాగే భారీగా వీస్తున్నటువంటి ఈ ఈదురుగాలుల వల్ల ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీగా నష్టం జరిగింది. మరో 2-3 రోజుల్లో రాగల 2-3 గంటల్లో కొన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ ని భారత వాతావరణ కేంద్రం అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఇప్పుడే హెచ్చరికలు జారీ చేసింది. అలాగే వర్షాలతో పాటు కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఈ వీటితో పాటు గంటకు 60 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీసే ప్రమాదం కూడా ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు కొద్దిసేపటి క్రితం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. అట్లాగే ప్రజలు కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. అట్లాగే దీనికి ఈ రోజు కురిసినటువంటి వర్షాలు కారణంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా, అట్లాగే రాష్ట్రంలో కూడా అనేక చోట్ల భారీగా పంట నష్టం జరగడంతో పాటు ఆస్తి నష్టం కూడా జరిగింది. మనకు దాదాపుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే దాదాపుగా రైతాంగం చాలా నష్టపోయినట్టు కూడా తెలుస్తా ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు ఉదయం వీచినటువంటి బలమైన ఈదురుగాలులు, అలాగే అకాలంగా కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో భారీగా నష్టం జరిగినట్లు ఇప్పటికే అధికారులు ఒక అంచనాకు రావడం జరిగింది. ఇప్పటి వరకు పాపం చేతికి వచ్చిన పంటను అమ్ముకునే స్టేజ్ లో ఉన్నటువంటి రైతులు కూడా ఈ వర్షం వల్ల చాలా నష్టపోయినట్టు గగ్గోలు పెడతా ఉన్నారు. 60% పంట ఇప్పటికీ అమ్ముడిపోయినప్పటికీ కూడా మరో మిగిలిన 40% పంట ఇంకా కళ్ళాల్లోనే ఉంచడం, అట్లాగే కళ్ళాల్లో ఉంచినటువంటి పంటలు ఈ అకాల వర్షాల వల్ల మొత్తం పూర్తిగా నష్టపోవడం పూర్తిగా పాడైపోవడంతో ఈ రైతులు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడ్డామని, చాలా నష్టపోయామని చెప్తా ఉన్నారు. కొంతమంది రైతులు అయితే కంటతడి కూడా పెట్టుకున్న పరిస్థితులు మనకి ఏపీలో కనిపిస్తా ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిణామాల నేపథ్యంలో రైతాంగం అప్రమత్తంగా ఉండటంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఇప్పటికే వాతావరణం చాలా డిఫరెంట్ గా మారిందని కూడా చెప్పవచ్చు. నిన్నటి వరకు కూడా తీవ్ర ఎండలతో ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా మొత్తం పరిణామాలు మారిపోయింది. ఇటు కృష్ణా, గుంటూరు, అట్లాగే
ప్రకాశం జిల్లా వీటన్నిటితో పాటు ఆల్రెడీ ఈ రోజు ఉదయం నుంచి కూడా వర్షాలు కురుస్తా ఉన్నాయి. అట్లాగే మరో రానున్న 2-3 రోజుల వరకు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా కొద్దిసేపటి క్రితమే వాతావరణ శాఖ అధికారులు ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈ ప్రకటన నేపథ్యంలో మరోవైపు అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైనట్లు తెలుస్తా ఉంది. కృష్ణా జిల్లా యంత్రాంగంతో పాటు అట్లాగే ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా పెట్టడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలిగినా లేదనుకుంటే ఈ వర్షాల వల్ల ఎలాంటి నష్టాలు కానీ ఏం జరిగినా కానీ ఇమీడియట్ గా ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేయాలని కూడా ఈ 2 జిల్లాల కలెక్టర్లు కూడా ఇప్పటికే స్థానిక లోకల్ అధికార యంత్రాంగానికి కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ 2 ఇప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి ఈ హెచ్చరికను కూడా పరిగణలోకి తీసుకొని ఈ 2 రోజులతో పాటు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని, దానికి సరిపడే అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకునేందుకు ఎక్కడికక్కడ ఏ జిల్లాకి ఆ జిల్లా అధికార యంత్రాంగం మొత్తం ఇప్పటికే అప్రమత్తమై ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. చక్రి శ్రీనివాస్, ఇక ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ఎస్డీఎంఏ హెచ్చరించిన నేపథ్యంలో ఈ భారీ వర్షాలు ఎన్ని రోజుల వరకు ఈ ప్రభావం చూపించే అవకాశం ఉంది? అదేవిధంగా పంట నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభిస్తుంది? వాళ్ళు ఎలాంటి సూచనలు చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు? శ్రీనివాస్, ఇప్పుడు అమరావతి వాతావరణ కేంద్రం నుంచి వచ్చిన సమాచారం అయితే మాత్రం ఒక ఈదురు గాలులు అయితే మాత్రం 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని, అంటే ఈ రోజు రేపు కూడా 2 రోజుల పాటు. అట్లాగే ఎల్లుండి విషయానికి వస్తే మాత్రం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎల్లుండి వీచే అవకాశం ఉందని కూడా ఇస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో రానున్న 5 రోజుల్లో గణనీయమైన మార్పు లేదా తర్వాత స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఏంటంటే ఈ రోజు ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు కావచ్చు, లేదనుకుంటే భారీగా వీస్తున్నటువంటి ఈదురు గాలుల వల్ల చాలా తీవ్రంగా రైతులు నష్టపోయారని చెప్పొచ్చు. ఇప్పుడు మన విజువల్స్ లో కూడా మనం చాలా వరకు విజువల్స్ లో చూస్తా ఉంటే కొన్ని చోట్ల ఆ బలమైన గాలుల వల్ల ఇంటి పైకప్పులు కూడా ఎగిరిపోయి ఆ కుటుంబాలు రోడ్డును పడిన పరిస్థితులు అయితే మనం ఉదయం నుంచి కూడా చాలా సందర్భాలు చూస్తాము. వీటితో పాటు ముఖ్యంగా రైతులు ఇప్పుడు అరటి తోట కావచ్చు, లేదనుకుంటే మామిడి తోట కావచ్చు, లేదనుకుంటే మొక్కజొన్న తోట, ఇవన్నీ ఏంటంటే భారీగా వాళ్ళు 100 ఎకరాల్లో వాళ్ళు పంట పండించారు. పంట చేతికొచ్చిన టైంకి ఇలా జరగడం వల్ల తీవ్ర నష్టం జరిగిందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అధికార యంత్రాంగం అయితే ఖచ్చితంగా వీళ్ళు ఆదుకుంటామని కూడా ఎక్కడికక్కడ ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. కాకపోతే ఇది ఏ స్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తారనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.